సీఎం రేవంత్ రెడ్డి నయా డ్రామాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. తల్లికి బువ్వ పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అన్నట్లు తెలంగాణలో 420 హామీలు ఇచ్చి గంగలో కలిపి ఢిల్లీ పురవీధుల్లో కొత్త నాటకం మొదలుపెట్టిండని విమర్శించారు. తెలంగాణలో సాగుతున్న నికృష్ట పాలన ఢిల్లీలో కూడా చేయిస్తానని బయలుదేరిన పులకేసి అంటూ ఎద్దేవా చేశారు. ఉచిత కరెంటు ఇచ్చింది ఎవరికి, గ్యాస్ సబ్సిడీ ఇచ్చింది ఎవరికి అని ప్రశ్నించారు. నెలకు 2500 ఇస్తున్న మహిళలు ఎవరు, తులం బంగారం ఇచ్చిన ఆడబిడ్డలు ఎవరు చెప్పాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా 7500 ఇచ్చిందెక్కడా, ఆసరా పింఛన్లు 4000 చేసిందెక్కడా, 5 లక్షల విద్యా భరోసా ఎక్కడా, విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఎక్కడా అని కేటీఆర్ నిలదీశారు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు తెలంగాణలో హామీలకు దిక్కులేదు కానీ అక్కడ ఢిల్లీ ప్రజలకు గ్యారంటీలు ఇస్తున్నావా అంటూ రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈడే ఇచ్చిన హామీలకు దిక్కులేదు, ఢిల్లీలో ఇస్తున్న హామీలకు గ్యారంటీ ఇస్తున్నావా అంటూ నిప్పులు చెరిగారు. ఢిల్లీ గల్లీలో కాదు, దమ్ముంటే మీ ఢిల్లీ గులాంతో అశోక్ నగర్ గల్లీలో చెప్పు, ఉద్యోగాలు ఇచ్చామని అని కేటీఆర్ సవాల్ విసిరారు. నవ్వి పోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్లుంది రేవంత్ వ్యవహారం అన్నారు కేటీఆర్.